ఓం అరుణాచల శివ. మన సనాతన ధర్మంలో శుక్లపక్షం, బహుళపక్షం అని రెండు పక్షాలు ఉన్నాయి. మాసానికి అందులో శుక్లపక్షంలో చంద్రుడు పెరుగుతూ వెళ్ళిపోతుంటాడు, బహుళపక్షంలో తగ్గుతూ వస్తుంటాడు. అనగా క్షీణచంద్రుడు అంటారు. శుక్లపక్షంలో పాడ్యమి నుంచి పౌర్ణిమ వరకు పెరుగుతున్న చంద్రుడనే తారలు ఆశ్రయించి ఉంటాయి. అంటే తరుగుతున్న చంద్రుడిని కూడా తారలు ఆశ్రయించి ఉంటాయి. కానీ ఇకపోతే విజయానికి వస్తే కార్తీక మాసంలో కాకుండా పౌర్ణమికి శాస్త్రంలో పెద్దపీటనే వేసింది. ఎందుకనగా పౌర్ణమి సూర్యోదయం తర్వాత ఉపవాసం ఉండి సూర్యాస్తమయం తర్వాత అనగా భోజనం చేసి సూర్యాస్తమయం తదనంతరము భోజనం చేసి అనగా 12 గంటల వరకు మేల్కొని ఉండి అనగా 11:40 వరకు మేల్కొని ఉండి 11:40 తర్వాత ఒక బంగారు పళ్ళెము కానీ, ఒక వెండి పళ్ళెము కానీ, ఒక రాగి పళ్ళెము కానీ, లేదు ఒక స్టీల్ పళ్ళెం అనగా దాంట్లో ఇనుము కలుస్తుంది కాబట్టి అది ఎంత శ్రేయస్కరం కాదు. ఒకవేళ మనది ఇవి లేని ఎడల స్టీల్ పళ్ళెమైన దాంట్లో ఒక బిల్వదనం కానీ, ఒక తులసి దళం కానీ వేసి దాంట్లో పాలు పోసి 12 గంటల తర్వాత ఆ చంద్రబింబాన్ని ఆ పాలల్లో చూడాలి. అనగా పాలల్లో అమ్మవారి అయ్యవారి స్వరూపంగా చంద్రుని ఊహించుకుంటూ చూడాలి. అయితే 12 గంటల తర్వాత మనము చూసినట్టయితే పౌర్ణమి నాడు, మరియు ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు చూసినట్టయితే చాలా విశిష్టం. మనం మిగతా పౌర్ణమిలలో చేసేటటువంటి ఈ క్రతువుని ఈ కార్తీక పౌర్ణమి నాడు చేస్తే 100 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. ఒకవేళ మీరు ఒక 5 పౌర్ణములు ఇలాగే చేసిరనుకో, మీ కోరిక, మీ సంకల్పము, మీది ఏది కోరుకున్నా అది సర్వం సిద్ధిస్తుంది. ఇప్పుడు మీరు లలిత సహస్రనామం పారాయణం చేసినా, లేదు శ్రీమాత్రే నమః అన్నా పర్వాలేదు. తదనంతరం ఏం చేయాలంటే ఆ పాలల్లో పంచదార కానీ, పటిక బెల్లం కానీ వేసి తీర్థంగా సేవిస్తే మీకు మనోవాక్కు పెరుగుతుంది, అలాగే కోరికలు సిద్ధిస్తాయి. మీరు ఏ కార్యం తలపెట్టినా సర్వంగా సిద్ధిస్తుంది. ఆ పాలను సేవించేసి పటిక బెల్లం కానీ, చక్కెర కానీ కలిపేసి మీరు దాన్ని తీర్థంగా సేవించినట్టయితే మీ కోరికలు నిశ్చయంగా పరిపూర్ణంగా నెరవేరుతాయి. అట్లాగే ఆ కార్తీక పౌర్ణాడు ఒక శ్లోకం ఉంది, అది పఠించవలసింది ఏమనగానంటే ఓం సోమాయ సోమతనయాయ స్వాహ అని ఈ మంత్రాన్ని పఠించండి.